యా గైస్, ఇప్పుడైతే మనం పైథాన్కి వచ్చేసాం. అండ్ ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కిందే ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. ఎలా జాయిన్ అవ్వాలనేది పక్కన నేను వీడియో ప్లే చేస్తున్నాను, దాన్ని చూసి జాయిన్ అయిపోండి. అండ్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ప్రతి కామెంట్కి నేను రిప్లై ఇస్తాను. అండ్ మీకు ఇంకా పర్సనల్గా నేను డ్యామ్ చేయాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అయ్యి డ్యామ్ చేయొచ్చు. అండ్ పైథాన్కి వచ్చేసి మీరు పైథాన్ని కూడా ఈజీగా పాస్ అయిపోవచ్చు. ప్రోగ్రామ్స్ మెయిన్గా చూసుకుంటే సరిపోద్ది. దీంట్లో ఫస్ట్ యూనిట్లో డేటా టైప్స్, ఆపరేటర్స్, కామెంట్స్ చూసుకోండి. అండ్ డేటా రీప్రజెంటేషన్ కూడా. అండ్ ఇవి చూసుకుని ఇవన్నీ పైన చూడండి. ప్రతిదీ పైథాన్లో ఓన్లీ సైడ్ హెడింగ్స్, డెఫినేషన్. సో ఇది ఏదో ఒక రాసేయచ్చు. ప్రతి దానికి ఎగ్జాంపుల్ రాయాలి. ఎగ్జాంపుల్కి ప్రోగ్రామ్. సో ఒక 2 ప్రోగ్రాములు బాగా ప్రిపేర్ అవ్వండి. ఆ 2 ప్రోగ్రాములు మార్చి రాయండి. రెండింటిని బేస్ చేసుకోండి. పైన కింద ఒకేలా ఉంటుంది, మధ్యలో మార్చేయాలి మీరు. అలా చేసుకోండి. సో ఫస్ట్ యూనిట్లో ఏంటి, డేటా టైప్స్, ఆపరేటర్స్, కామెంట్స్ అండ్ డేటా 4. యూనిట్ 2 వచ్చేసి మన కంట్రోల్ స్టేట్మెంట్స్, లూప్స్, ఇక్కడ ఇండెక్స్, ఇంకా స్ట్రింగ్స్. ఇవి చూసుకోండి ఫస్ట్. రిమైనింగ్ ఇవి చూసిన తర్వాత చూసుకోవచ్చు. అండ్ వీటికి అసలు ప్రతి దానికి ఎగ్జాంపుల్ కావాల్సిందే ఈ యొక్క పైథాన్లో. అండ్ యూనిట్ 3 వచ్చేసి ఇది ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఆపరేషనల్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ లిస్ట్. సేమ్ ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఆపరేషన్స్ దట్ కెన్ బి పర్ఫార్మ్డ్ ఆన్ డిక్షనరీ అండ్ ఆన్ ట్యూపుల్. ఇవి 3 కరెక్ట్గా చదువుకోండి. తర్వాత ఇవి చూసుకోండి. ఇవి రెండు మెయిన్. ఇవి 3 ఇవి చూసిన తర్వాత చూడండి. అండ్ యూనిట్ 4 వచ్చేసి మీకు అది అని ఏం చెప్పలేము, మొత్తం చూసేసుకోండి. యూనిట్ 4 ఈ యూనిట్ 4 ఎట్లా చదువుతారంటే, మీరు సైడ్ హెడింగ్స్ పెట్టేసిన తర్వాత 1 లైన్ వర్డ్ ఒక డెఫినేషన్ చదివి పాయింట్స్ చదవండి. దాంట్లో చాలా పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్స్ మీరు వదలకుండా చదివితే ఈజీగా పాస్ అయిపోవచ్చు. యూనిట్ 4లో ఫుల్ మార్క్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యూనిట్ 5 వచ్చేసి చాలా టాపిక్స్ ఉన్నాయి, అన్నీ ఇంపార్టెంటే. ఇన్హెరిటెన్స్, ఓవర్లోడింగ్, పాలిమార్ఫిజం అండ్ ఎక్సెప్షనల్, HTML. ఈ 5 నుంచి 2 క్వశ్చన్లు కన్ఫామ్ వస్తాయి. నేను చెప్పేదాని ప్రకారం 14, ఇందులో కూడా 14. అండ్ యూనిట్ 3లో కూడా 14, యూనిట్ 2లో కూడా 14. బట్ యూనిట్ 1లో మాత్రం 7 మార్క్స్. ఇంకోటి చెప్పలేం ఏది వస్తుందో. ఈ రకంగా చూసుకున్న మీరు దాదాపు 8 to 9 క్వశ్చన్స్ రాయొచ్చు. ఇలా మీరు బాగా కష్టంగా ఉన్నా కానీ 6-7 క్వశ్చన్స్ అయినా మ్యాచ్ అవుతాయి నేను చెప్పిన దాంట్లో. ఇలా మీరు చదువుకొని మంచిగా పాస్ అయిపోండి. దీనికి టిప్స్ వచ్చేసి 25 పేపర్స్ రాయాలి. 25 దగ్గర విత్ ప్రోగ్రామ్స్. ఒకవేళ ప్రోగ్రామ్స్ లేదు, సోది రాయాలనుకుంటే 27 ప్రోగ్రామ్స్ రాసాను, కొంచెం తక్కువ చేయండి, అదే మ్యాటర్ కూడా రాసాను అనుకుంటే 20+ రాయండి. అండ్ గుడ్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. ప్రోగ్రామ్కి ఒక పెన్ను, మీరు రాసే థియరీకి ఇంకో పెన్ లాగా యూజ్ చేయండి, బ్లాక్ అండ్ బ్లూతో. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద లింక్లో ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్ది, దాంట్లో జాయిన్ అయిపోయి వెంటనే నాకు మెసేజ్ పెడితే నేను మీ డౌట్స్ అనేది క్లారిఫై చేస్తాను. ఓకే. అండ్ ఈ రోజుకైతే ఇంతే గైస్. అండ్ ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ తర్వాత ఏం చేయాలి, లైక్ M1 చేయాలా లేకపోతే రిమైనింగ్ ఇంకేమైనా చేయాలా, మంచి టాపిక్స్ సజెషన్ చేయండి, మనం అవి ఇచ్చేద్దాం. సో ఈరోజు రిపబ్లిక్ డే. సో హ్యాపీ రిపబ్లిక్ డే ఫర్ ఆల్. జై హింద్.